ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. సో స్టార్టెడ్ అనమాట, స్టార్ట్ అయింది. సో మరి రేపైతే పండగ కాబట్టి సో మేము ఈరోజు అయితే మార్నింగ్ నేనైతే 5:30కి అయితే లేచి రెడీ అయ్యాను అనమాట. సో మరి రెడీ అయిపోయి 7:30 8 అవుతుంది దగ్గర. సో మరి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు దాన్ని ఇల్లు వదిలామన్నమాట. పాటలు అలాగే ఇలాగ అయితే పాటలు పాడుకొని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అనుకొని. సో మరి ఫైనల్గా హాల్ బైక్ అనమాట ఇది. సో హాల్ బైక్ ఎక్కిసి దాటుతూ ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి చూడండి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో 8th క్రాస్. సో ఇప్పుడు ఇలాగుంది. ఇంకా ఆఫ్టర్ 10-11 అయితే ఫుల్ రష్ అయిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు 8 o'clock కాబట్టి సో 8 o'clockకి ఇలా ఉంటుంది అనమాట. బెంగళూరు మల్లేశ్వరం 8th క్రాస్. సో మరి ఇక్కడ వచ్చేసి వెళ్తా ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళామంటే బెంగళూరు ప్యాలెస్ అనమాట. సో ఇంతవరకు నేనైతే మా ఆయనని పిలుచుకోబోలే, నేనైతే చూడలేదన్నమాట. ఈవెన్ మా ఆయన కూడా వెళ్ళలేదంట. సో ఆయన వెళ్ళలేంది నాకు ఈరోజే తెలిసింది, నాకు ఈరోజే అర్థమైందనమాట. క్లైమేట్ కూడా చాలా బాగుండింది. అంటే మార్నింగ్ కాబట్టి ఎండ లైట్గా ఉన్నింది. బట్ ఇక్కడ చెట్లన్నీ చూస్తే భలే ఉన్నింది అనమాట. ఎండలు అయితే అలాగున్నాయి. సో దానికి మంచిగా నైట్ అయితే తెచ్చుకున్నారనమాట. సో ఇప్పుడైతే యూజ్ అవుతుంది. ఆకలి వేస్తుంది కదా, సో అవ్వట్లేదప్ప. ఎంత టైర్డ్ అంటే తినే వరకు కాస్త ఇలానే చాక్లెట్ ఫ్లేవర్ నిజంగా కొంచెం ఇష్టం లేదంట. అయ్యో ఏమబ్బా ఇది, ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంది. నార్మల్గా పెట్రోల్ బట్టి డీజిల్ వేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా రష్ే ఉన్నారు అబ్బా. మరి అయితే సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఫస్ట్ టోల్ అయితే వచ్చేసింది అనమాట. ఇది వస్కోట దగ్గర అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ టోల్ అనమాట. అండ్ ఎండలు చూస్తారు కదా ఎలాగుందనేసి. సో మరి ఆకలి అయితే మంచిగా వేస్తూ ఉందన్నమాట. సో ట్రాఫిక్ అక్కడ దాటాకే 1 hour పైన అయితే అయిపోయింది. అండ్ ఎక్కడైనా మంచిగా నిలుపుతారేమో మా ఆయన అనేసి కాసుకొని ఉండాల. సరే ఇది అన్నీ దాటిన తర్వాత ఒకటి వస్తుంది, అక్కడ చూస్తామని అయితే వెయిటింగ్లో. ఆకలి కాబట్టి వెయిటింగ్లోనే ఉన్నామన్నమాట. సో ఫైనల్లీ వచ్చామన్నమాట. ఒక దగ్గర అయితే దొరికింది. సో మా ఆయన అయితే తేవడానికి అయితే వెళ్తూ ఉన్నారనమాట. సో ఆయన ఎక్కడెక్కడ ఏమేమి ఉందనేసి చూస్తూ ఉన్నారనమాట. మరి ఇదైతే వచ్చేసి సెకండ్ టోల్ అనమాట. ఇది ముల్బాగల్ దగ్గర అయితే వస్తుంది అనమాట. సో సెకండ్ టోల్, ఫస్ట్ వచ్చేసి వస్కోట, సెకండ్ వచ్చేసి ముల్బాగల్ దగ్గర అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా మూవింగ్. మరి ఫైనల్లీ నంగల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి నంగలి. సో నంగల్ దగ్గర అయితే ట్రాఫిక్ ఉంది. సో అక్కడైతే కాసుకొని ఉండాలా. మరి ఫైనల్గా నంగిలి దాటుతూ ఉన్నామన్నమాట. సో రేపు పండగ కాబట్టి అంతా బిజీగా ఉన్నారు. ట్రాఫిక్ కూడా అలానే ఉంది. మరి ఇక్కడ వచ్చేసి నంగల్ దగ్గర ఏమంటే రోడ్ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది. సో దాని నుంచి ఇక్కడ 1 way ఉందన్నమాట ఈ సైడు. దాని నుంచి అవ్వట్లే. మరి ఇదైతే థర్డ్ టోల్ అనమాట. ఇది కూడా నంగిల్ దాటిన తర్వాతే వస్తుంది అనమాట. సో ఫైనల్ థర్డ్ టోల్ అనమాట. ఇది అయిన తర్వాత కాస్త దూరంలోనే మా ఊరు అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్లీ మా ఊరు దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఫైనల్లీ రీచ్ 10:30 అలాగ అవుతుందన్నమాట. బట్ ఎండలు చూస్తే మాత్రం అయ్యయ్యో ఎండ అంత ఘోరంగా ఉందబ్బా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి చేరుతామా అని అనిపించేసింది. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్.
సో ఏడ్చేస్తున్నాను. నాకి మా ఆయనకి అయితే జగడమైందనమాట. సో దాని నుంచి ఆయన నాతో మాట్లాడుతా ఉండలేదు, నేను ఆయనతో మాట్లాడతలేదు. సో వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, నా పాటికి నేనున్నాను అనమాట. మరి ఫైనల్గా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసిందనమాట. సో ఇక్కడ లెఫ్ట్ అయితే తిరగాల. సో మేము ఆ కారు ముందు పోతుందేమో అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా ఇలా లెఫ్ట్ అయితే వచ్చేసారు. మరియు దాని వెనకాలే వెళ్తా ఉన్నాం అనమాట. సో ఫైనల్లీ రీచ్డ్ అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు. అంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు ఇదే అన్నమాట. వచ్చేసాం అలాగో ఇలాగో ఆ ఎండల్లో గిండల్లో అలాగ చేరి ఫైనల్లీ ఇంటికి వచ్చాం. ఎప్పుడెప్పుడు ఇల్లు పడిపోతామా అనేసి అయితే ఉన్నింది. సో కార్లో వస్తేనే మరి ఇంత ఘోరం ఉందంటే మరి ఇంకా బస్సులో అలా ట్రావెల్ చేయాలంటే అయ్యయ్యో చాలా మోసం అయిపోతుంది స్వామి. బట్ ఇప్పుడే ఏదోలా ఉన్నింది. ఇదైతే మా ఊరు అనమాట. సో మా ఊరు ఎంట్రీ ఇలాగే ఉంటుంది లోపల నుంచి వెళ్తూ ఉంటే. ఇక్కడ వచ్చేసేసామంటే ఫైనల్గా మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. సో మా ఇల్లు చూడండి, మా ఇంటి పక్కల దేవస్థానం అయితే ఉందన్నమాట, ఆంజనేయ స్వామిది. కాదు, ఆపోజిట్లో ఆంజనేయ స్వామి. ఇదే మా ఇల్లు అనమాట. సో మా ఇంటికి ఎంట్రీ అవుతానే పూల చెట్లు ఎంత బాగుంటాయి తెలుసా, ఆ పూలు ఎప్పుడు కాస్తానే ఉంటాయన్నమాట. అండ్ ఫైనల్లీ ఇది మా ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ అంతే. సో టయర్డ్ అయిపోయినాను అనమాట. మరి కాసేపు తినేసి అయితే పడుకొని రెస్ట్ తీసుకోవాలా. సో నాకు మా ఆయనకి గొడవలు అయింది కదా, సో అది ఎప్పుడు కూల్ అవుతుందేమో తెలియదు. లెట్స్ చూస్తామన్నమాట. మరి ఫైనల్లీ అంతే. ఏం ఎండుంది తెలుసా, అయ్యో స్వామి చాలా అయిపోతా ఉంది. దానికి మా అమ్మ అయితే చల్లగా నీళ్ళు అయితే తెచ్చిచ్చిందనమాట. మంచిగా అయితే తాగేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా గొడవ అయితే ముగిసిందనేసి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకొక గొడవ అయితే స్టార్ట్ అయింది ఈ నుంచి అనమాట. సో నేనే పిల్లకాయల్ని తిట్టేది ఎవరు? నేనే తిడతా ఉన్నాను, ఒప్పుకుంటాను. సరే సారీ, దానికి నేను ఒప్పుకుంటాను. సరే ఇది వీడియో, ఇదే స్టార్ట్ అయింది. ఏదో కాంప్రమైజ్ అయ్యి అలాగే ఇలాగ ఉండాలా. సో మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే సారీ, ఓకే అంతే. ఇది అంతే. ఇప్పుడు ఎండ్ అవ్వదు, ఈరోజు ఇంతే ఉంటుంది. ఓకేనా. మా అమ్మ అయితే నా కోసం గోరింటాకు అయితే తెచ్చిందనమాట. ఎందుకంటే రేపు ఉగాది పండగ కదా, సో దాని నుంచి గోరింటాకు అయితే తెచ్చున్నారు. సో మరి ఏదైతే ఈరోజు నైట్ కదా, ఇప్పుడు అప్లై చేసుకొని పనుకుంటే అది రేపు మార్నింగ్ పండుతుంది. మరి ఎలాగేంటనేది అయితే టుమారో బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తానన్నమాట. సో మా అమ్మ గోరింటాకు అయితే తెచ్చింది చూడండి ఫైనల్గా. ఇప్పుడు వచ్చేసి మిక్సీ చేసేసి వేసుకోవాలన్నమాట. మరి అంతే అండి ఈరోజుటి బ్లాగ్ వచ్చేసి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ అన్న చెప్తారా? బాయ్.